బూడిద తాడు. అవంతిపురం అని ఒక ఊరి ఉండేది. దానిలో రాజుకు ముసలివాళ్ళంటే చాలా కోపం. ఏ పని చేయలేరు, వీళ్ళకి తిండి దండగా అనుకునేవాళ్ళు. దాంతో తన ఊరిలో ముసలివాళ్ళు ఎవరు ఉండరు కానీ ఉండకూడదని అందరినీ చంపివేయమని భటులకు ఆదేశించాడు. భటులు పాపం చాలామందిని చంపేశారు. ముసలివాళ్ళు కొందరు ఊరు వదిలి పారిపోయారు. కానీ రామన్న అనేవాళ్ళు వాళ్ళ నాన్న ఎవరికి కనబడకుండా భూమి లోపల గది కట్టి అందులో దాచిపెట్టాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ ఊరి పక్కనే ఉన్న రాజు చాలా బలవంతుడు. అతని దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారు. ఒకసారి ఈ ఊరి మీదకు పోరాటానికి రావాలనుకున్నాడు. దానికి ముందు మీ రాజు బూడిదతో తాడు చేసి పంపితే యుద్ధం చేయను అన్నాడు. ఆ రాజుతో పోటీపడి ఎవరు గెలవలేడు. ఎలా తన ఊరిని కాపాడుకోవాలా అని ఆలోచించి బూడిద తాడు ఎవరైనా తయారు చేయగలిగితే వారికి ఊహించినంత సంపద ఇచ్చి మంచి పదవిలో కూర్చోపెడతాను అని దండోరా వేయించాడు. కానీ అది ఎవరికీ చేత కాలేదు. దాంతో భయంతో రాజు వణికిపోయాడు. రామన్న వాళ్ళ నాన్నకు విషయం చెప్పాడు. ఆయన నవ్వి ఇదెంత పని అంటూ పెద్ద పళ్ళెం తెప్పించాడు. అందులో ఒక తాడు పెట్టాడు. ఆ పళ్ళాన్ని గాలి వీచని చోట పెట్టి తాడును అంటించాడు. అది కాలికి నిప్పుగా మారి కాసేపట్టి అది బూడిదగా మారింది. గాలి ఏది తగలకపోవడంతో బూడిదతో చేసిన ఆ తాడు అలాగే కనపడసాగింది. బయట నుంచి గాలి తగలకుండా దానిని ఒక గాజుల అద్దాలతో చేసిన పెట్టెలో పెట్టాడు. గట్టిగా మూత బిగించి రామన్న దీన్ని రాజుకి ఇచ్చాడు. రాజు అది చూసి సంతోషించి పక్క ఊరి రాజుకు పంపించాడు. ఆయన సంతోషించి యుద్ధం విరమించుకున్నాడు. రాజు రామన్నను పిలిచి ఇది ఎలా తయారు చేస్తామని అడిగితే రాజు మీ ఆదేశం పాటించనందుకు ఏమీ అనుకోకండి అంటూ వాళ్ళ నాయన గురించి చెప్పాడు. అప్పుడు రాజు నిజమే, పెద్దలు పని చేయలేకపోవచ్చు కానీ వాళ్ళ అనుభవాలు, తెలివితేటలు, సలహాలు ఎంతో విలువైనవి. ఇకపై ఇటువంటి తప్పు చేయను అని దాంతో అందరూ సంతోషించారు. చిన్న కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెట్టి ఆర్ట్ వరల్డ్. ఇక ఎన్నో కథలతో ముందుకు వస్తాను. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెట్టి ఆర్ట్ వరల్డ్. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఆర్ట్. థ్యాంక్ యూ. Bye bye. Have a great